మమ్మీ, డాడీ, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. ఏమైంది బేబీ? అవమానాలు ఫేస్ చేయడానికే మనం ఈ జాతరకు వచ్చినట్టుంది. నిన్నెవరు అవమానించారమ్మా? అదుందిగా, ఆ వేద, అదే ఆ శివరామరాజు కూతురు. విష్ణు పక్కనుండగానే నన్ను ఇన్సల్ట్ చేసింది. నన్నే కాదు డాడీ, మీ గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడింది. ఆ అన్నపూర్ణకి అనుకుంటే దానికంటే దీనికి పొగరెక్కువైపోయింది. పెరుగుట విరుగుట కొరకే కాంచన. సామెతలు చెప్తావేంటి డాడీ? సామెతలు కాదమ్మా, కామెంట్కి కౌంటర్ ఇవ్వకుండా వెళ్ళిపోతే ఓడిపోయినట్లే లెక్క. ఓటమి ఎదురైనప్పుడే తెగించి నిలబడిన వాడే గెలిచి తీరతాడు. బావా, బావా వస్తున్నా. ఏంటి బావా? అదే ఆ అన్నపూర్ణ వాళ్ళ డెలివరీ విషయంలో నా చెల్లి ఎప్పుడు బాధపడుతూ ఉంటుందని చెప్పావు కదా, దాని గురించి తెలుసుకుంటావని. కీర్తేమో ఆ పిల్లకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందంటే దాని గురించి మాట్లాడకుండా దీని గురించి అడుగుతానంటే బావా. కారణం ఏంటో ఒకసారి మా చెల్లిని అడగకూడదు? బావా, రాత్రి నుంచి చూస్తున్నాను ఇదే టాపిక్. అన్నిసార్లు అడుగుతున్నావు, దేనికి బావా? అదే అన్నయ్య, ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని. ఇప్పుడు తెలియకపోతే వచ్చే నష్టమేం లేదు చెల్లెమ్మా. నీకే నష్టం లేకపోయినా బావా, ఏం జరిగిందో తెలిస్తే నాకు లాభం. 20 ఏళ్లుగా ఏదో ఒక విషయంలో నా చెల్లెలు బాధపడుతూనే ఉంది, పాప ప్రక్షాళన చేసుకుంటూనే ఉంది అని చెప్పావు. తన బాధేంటో కనుక్కుని తీర్చాల్సిన బాధ్యత భర్తగా నీకు లేదా బావా? చెప్పు. అంటే నా చెల్లెల మీద ప్రేమ లేదు బావా? ప్రేమ ఉంది బావా, కానీ కారణం అడిగితే చెప్పట్లేదు కదా. కారణం ఎలా తెలుసుకోవాలో నేను నీకు చెప్తాను. ఇంతకాలంగా నా చెల్లెలు పడుతున్న బాధ ఈ రోజుతో తీరిపోవాలి బావా. పవిత్రమైన ఈ అమ్మవారి గుడిలోనే తన పాప ప్రక్షాళన జరిగిపోవాలి. సరే, అయితే నేనేం చేయమంటావో చెప్పు బావా. నువ్వు ఆ శివరామరాజు దగ్గరికి వెళ్ళి కరెక్టే బావా. ఇలా చేస్తే నా భార్య ఎందుకు బాధపడుతుందో, తను ఏం తప్పు చేసిందో, ఏం పాపం చేసిందో తెలిసిపోతుంది బావా. అందుకే బావా నువ్వు రాజకీయ నాయకుడు అయ్యావు. ఇప్పుడే నేను వెళ్ళి మాట్లాడొస్తాను. వెళ్ళండి. ఇప్పుడు చూడు నిజం ఎలా బయటకు వస్తుందో. బావా బావా, ఐస్ క్రీమ్ కొని పెడతావా? నువ్వు చిన్న పాప అని చెప్పి ఐస్ క్రీమ్ కొని పెడతారు. అవతల నిప్పులు గుండం ఏర్పాట్లు చూడమని చెప్పి అత్తయ్య పంపిస్తే ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీమ్ బుద్ధి లేదు. తనేమన్నా నీ ఆస్తులు అడిగింది ఏంట్రా? ఐస్ క్రీమేగా అడిగింది. ఏ కొనుక్కోలేదంట? కొనుక్కోలేక అడుగుతున్నానులే. ఏంట్రా ఇది? అందమైన ఆడపిల్ల, అందులోనూ మరదలు, పైగా ప్రేమ్. అదే అభిమానించే మరదలు. నోరు తెరిచి ఐస్ క్రీం అడిగితే ఎగిరి గంతేసి ఎత్తుకు తీసుకెళ్లి ఐస్ క్రీం ఇప్పించాల్సింది పోయి ఇలా చిరాకు పడతావేంట్రా? ఈ మనిషికి అలాంటివేం అర్థం కావులే అంజీ. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి మీ అత్తయ్య చెప్పిన పని చేసుకో. నేను ఇక్కడ నిలబడి నాకు ఐస్ క్రీం ఇప్పించే మగాడు ఎవరైనా ఉన్నాడా అని గట్టిగా అరిచాననుకో, 100 మంది క్యూలో వచ్చి నుంచుంటారు తెలుసా? ఒరేయ్, కాంపిటీషన్ ఎక్కువైందంటే తర్వాత కథ రూట్ మారిపోతుంది. తర్వాత నీ ఇష్టం. ఇప్పుడేంటి, నీకు ఐస్ క్రీమ్ కావాలి అంతే కదా? పద కొని పెడతాను. పద. పదండి. రా, తీసుకో.
ఏ ఐస్ క్రీమ్ కావాలో తీసుకో. నాకొక కోన్ తీసుకో. నీకేమైనా కావాలమ్మా? కుల్ఫీ కుల్ఫీ ఒకటి ఇవ్వయ్యా. బావా కాలా నువ్వు తిని నాకొద్దు.